బ్రోకర్ ఈశ్వరరావు అక్రమ సంబంధం. రామచంద్రాపురం వైసీపీ నాయకుడు ఇంత సంతోషం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ అధిష్టానానికి పంపారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పార్టీకి ఎనలేని సేవ చేసిన చెల్లిపోయిన వేణు విజయానికి విశేష కృషి చేసిన ఘోరంగా అవమానించినట్లు వైసీపీ అధిష్టానానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన కోడలికి మండల పరిషత్ అధ్యక్ష పదవి ఇస్తానని చెల్లిపోయిన మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించడం లేదు. దీని కారణంగా కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కనుమరుగైపోతున్నారు అధిష్టానానికి వివరించారు. కేవలం నాయకత్వ వైఫల్యం కారణంగానే తాను పార్టీ వీడుతున్నట్లు మీడియాకు చెప్పారు. భవిష్యత్తులో అనుచరులతో కలిసి ప్రజలకు మంచి చేసే పార్టీలోకి వెళ్తానని మాజీ జెడ్పీటీసీ సంతోషం చెప్పారు. మరి నేను సర్పంచ్గా, వైస్ ఎంపీపీగా, నా భార్య సర్పంచ్గా, నా కోళ్ళం వైఎస్ఆర్సీపీలో ఎంపీటీసీగా మేము ఉన్నటువంటి రాజకీయ కుటుంబం నాది. గత 30 సంవత్సరాల పైసలకు నేను రాజకీయాల్లో కొనసాగుతూ షెడ్యూల్ కులానికి చెందిన వాడిని అయినప్పటికీ ఒక ఈ సమాజంలో, ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ అనుభవం కలిగి అన్ని కులాల వారికి రాజకీయంగా నాయకుడి తరపున పనిచేస్తూ, పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ తరపున పనిచేస్తూ మరి పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి విధానం మీ అందరికీ తెలిసిందే. కానీ మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నా కోళ్ళైనటువంటి ఎంపీటీసీగా ఉండూరు ఎస్సీ జనరల్లో, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అయినప్పటికీ జనరల్లో పోటీ చేయించి నెగ్గించి ఎంపీ ఇస్తానంటేనే, చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఇస్తానంటేనే పోటీ చేయడం జరిగింది. కానీ అతను కేవలం కావాలని, మరి అతను ఏ ప్రలోభాలకు లోనేయడం మాకు తెలియదు. మాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పటికీ మరలా 2024లో కూడా ఎన్నికలు జనరల్ ఏజెంట్గా 2019లో పనిచేశాను. 2024లో కూడా జనరల్ ఏజెంట్గా పనిచేశాను. పనిచేసేప్పటికి సంవత్సరం అయిపోయినప్పటికీ దీని మీద 2.5 సంవత్సరాలు పోయిన తర్వాత పదవి ఇస్తానని చెప్పారు. చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోమని సూర్యప్రకాష్ గారు ఇన్ఛార్జ్ అయినటువంటి మరి బోస్ గారు అబ్బాయిని మా పిల్లలు మేమంతా వెళ్ళి అడగడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారైనా. కానీ ఒకరోజు కూడా అధిష్టానం దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని సంప్రదించేటటువంటి పని చేయలేదు. నేను మనస్తాపానికి గురై మరి ఇంత సేవలు చేసి నియోజకవర్గానికి వీళ్ళకి అందరికీ ఉపయోగపడుతూ మరి నాకే సరైన న్యాయం పార్టీలో లేనప్పుడు ఎందుకనే మనస్తాపంతో మరి పార్టీకి రిజైన్ చేసేయాలి అనుకుంటున్నాను. భవిష్యత్తు అంటారా, నాకు కావాల్సిన వాళ్ళందరూ కలిపి ఈ నియోజకవర్గంలో ఎవరైతే మంచి చేస్తున్నారో, ఎవరికైతే సపోర్ట్ చేయలేని ప్రజలు, నా మిత్రులు అందరూ కలిపి ఎవరికైతే చెప్తారో వాళ్ళు కూడా వెళ్ళాలని పైన నాది ఆలోచిస్తూ ఉన్నాను. మరి వాళ్ళందరినీ కూడా సంప్రదించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేస్తున్నాను. మీ అందరికీ